ఉసిరికాయలను ముందు ఉప్పు నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకొని తడి లేకుండా చేసుకొని సరుకులు రెడీ చేసుకోవాలి. 2 కిలోల కాయలకి కిలో నూనె, 300 గ్రాములు ఉప్పు, 400 గ్రాముల కారము, పావు కిలో వెల్లుల్లిపాయలు, 200 గ్రాముల చింతపండు, కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇక కిలో నూనెలో 3 వంతులు నూనె మూకుట్లో పోసి నూనె కాగిన తర్వాత మీడియంగా కాగిన తర్వాతే మనం కాయలు వేయించుకోవాలి. ఆ వేయించుకున్న కాయల్లో కారము, ఉప్పు, మెంతిపిండి, పసుపు వీటితో పాటు చింతపండు పులుసు కూడా వేసి చక్కగా కాయ చితకకుండా కలిపేసుకొని ఈ వెల్లుల్లిపాయలు నూరుకొని ఉంచుకొని తాలింపు మిగతా నూనె ఉంది కదా దాంట్లో తాలింపు గింజలు అన్నీ వేసేసి ఇందులోనే ఆ నూరిన వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి చక్కగా వేగనిచ్చేస్తే కమ్మటి రుచి వస్తుంది. ఇంకా దీన్ని ఆరనిచ్చి పచ్చట్లో కలిపేసుకుంటే ఇక అసలు కమ్మటి వాసనతో చాలా రుచిగా ఉంటుంది. దీన్ని రుచి చూసుకొని అన్నీ సరిపోయినాయి అనుకున్నాక మనం డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నెలలైనా చక్కటి రుచితో నిలవ ఉంటుంది.